కోడికత్తి కేసు విచారణకు మాజీ సీఎం జగన్ మరోసారి డుమ్మా కొట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రభుత్వ కార్యక్రమాలు భద్రత అంటూ చెప్పి విశాఖలోని ఎన్ఐఏ కోర్టుకు విచారణకు హాజరు కాని జగన్ ఇప్పుడు కూడా విచారణకు గైహాజరయ్యారు. అయితే కోడికత్తి కేసు నిందితుడు జన్పల్లి శ్రీనివాస్ మాత్రమే విచారణకు హాజరయ్యారు. అయితే ఫిర్యాదుదారునిగా జగన్ హాజరు కావాలని లేదంటే శ్రీనుకి ఎక్స్ పార్టీ డిగ్రీ జడ్జిమెంట్ ఇవ్వాలని న్యాయవాది సలీం న్యాయమూర్తిని కోరారు. కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలని అన్నారు. దాడి ఘటనలో కుట్రకోణం లేదని ఎన్ఐఏ ఎప్పుడో చెప్పిందని నిందితుడు ఇప్పటికే షరతులతో కూడిన బెయిల్పై ఉన్నారని గుర్తు చేశారు. జన్పల్లి శ్రీనివాస్ ను వాయిదాలపై తిప్పకుండా జగన్ కోర్టుకు రావాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేసు విచారణకు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోవడంపై దళిత సంఘం నేత బూసి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో జగన్ ఎందుకు కోర్టుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. దళిత వ్యక్తిని వేధించాలనే ఉద్దేశంతోనే జగన్ ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కోడికత్తి కేసు విచారణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటు కోడికత్తి కేసు విచారణకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా గైహాజరయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. విశాఖలోని కోడికత్తి ఎన్ఐఏ కోర్టుకు మరోసారి విచారణకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఏదైతే ఉందో కేసుకు సంబంధించి విచారణలోని భాగంగా నిందితుడు జన్పల్లి శ్రీనివాస్ ను హాజరుపరిచారు. అంటే కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలంటూ కూడా జడ్జిను శ్రీనివాస్ లాయర్ సలీం కోరటం జరిగింది. అయితే శ్రీనివాస్ ని వాయిదాలపై తిప్పడం వల్ల జగన్ కోర్టుకు వచ్చేలా చూడాలంటూ కూడా శ్రీనివాస్ తరపున కోడికత్తి శ్రీనివాస్ తరపున న్యాయవాదిగా ఉన్న సలీం మరోసారి కోర్టును విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించి గత 6 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ లో పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కోర్టులో ఈదుకు సంబంధించిన నిందితుడిగా జైల్లో కూడా వెళ్లారు. ఆ తర్వాత బెయిల్ మీద కోడికత్తి కేసుకు సంబంధించి శ్రీనివాస్ కూడా బయటకు వచ్చారు. ఈ కేసు కూడా ఇంకా నగ్గని పరిస్థితి కనపడుతుంది. ఎన్ఐఏ కోర్టులో ఇంకా విచారణ జరుగుతున్న నేపథ్యంలోని ఈ కేసును పూర్తిగా ఒక కొలిక్కి తీసుకురావాలి అనే దానిపై కూడా శ్రీనివాస్ తరపున న్యాయవాది ఇప్పటికే పలుమారు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజు జగన్ వచ్చి కోర్టుకి సాక్ష్యం చెప్తారు అనేది మాత్రం అందరూ భావించారు. సరే, ఈ రోజు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్ఐఏ కోర్టుకు డుమ్మా కొట్టడంతో ఒకసారిగా అసహనంతో పాటు కొన్ని విజ్ఞప్తులు కూడా సీను తరపున న్యాయవాది కోర్టుకు ఇచ్చారు. జగన్ సాక్ష్యం సాక్ష్యం చెప్పేందుకు రావాలంటూ కూడా జడ్జిను శ్రీనివాస్ కోరారు. శ్రీనివాస్ ఇప్పటికే వాయిదాలు తిప్పుతూ ఉన్నాము. ఇది జగన్ ఒక కోర్టుకు వచ్చి సాక్ష్యం తప్పితే ఇలాంటి ప్రక్రియ ముగిసే అవకాశం ఉంటుంది అనేది కూడా న్యాయవాదిని కోరిన నేపథ్యంలోని ప్రధానంగా ఈ కోర్టుకు సంబంధించిన విచారణ ఫిబ్రవరి 21వ తారీఖు వాయిదా వేస్తూ ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దళిత సంఘాలు. ఎందుకంటే జగన్ కోర్టుకు రాకుండా కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే పలుమార్లు ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఇచ్చినా సరే లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావటం లేదు. అమాయకుడైన శ్రీనివాస్ పై కావాలని చెప్పి ఇందుకు సంబంధించిన ఆరోపణలు చేస్తూ కేసులో ఇరికించారంటూ కూడా ప్రధానంగా వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణతో పాటు ప్రక్రియ ముగిసాలంటే ఖచ్చితంగా ఇందులో బాధితుడిగా పేర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి, తన వివరణ ఇవ్వాలి అనేది మాత్రం దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ఐఏ కోర్టులోని ముందుకు జరగకుండా అట్లాగే ఉండిపోయిన ఈ కోడికత్తి కేసుకు సంబంధించిన విచారణను మాత్రం మరోసారి ఎన్ఐఏ కోర్టు ఫిబ్రవరి 1వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.